గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. ఇంక ఆషాఢ అమావాస్య రాబోతోంది. మరి అమావాస్య రోజు ఆచరించాల్సిన విధానాలేంటి? మాసాల్లోకి వెళ్ళి కొన్ని ప్రత్యేకమైన మాసాలు అంటారు. అందులో మనకి శ్రావణ మాసం మొదలవుతోంది ఈ అమావాస్య తర్వాత నుంచి. ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు ఆషాఢ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ నవరాత్రులు ముగిసేటటువంటి సమయం, అంటే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి. ఆది నవరాత్రులు, మధ్య నవరాత్రులు, అంత్య నవరాత్రులు, 3 రకాలుగా ఆషాఢ మాసం మొత్తం కూడా మొదటి 9 రోజులు. ఎప్పటికైనా ఒక మాసంలో నవరాత్రులు వచ్చాయంటే దాంట్లో 3 కాలాలు ఉంటాయి. ఆది నవరాత్రులు అంటే మొట్టమొదటిగా వచ్చే 9 రోజులు, మధ్య నవరాత్రులు ఉంటూ ఉంటాయి, తర్వాత అంత్య నవరాత్రులు ఉంటూ ఉంటాయి. అంటే ఈ మాసానికి అధిదేవతగా పిలిచేటటువంటి ప్రతిదీ కూడా నవరాత్రుల్లో ఆ పరదేవతని ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసము ముగిసేటటువంటి సమయం దగ్గర పడుతుంది. ఆషాఢ మాసం ముగిసింది అంటే శ్రావణ మాసం ఆడవాళ్లకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగాను, శివారాధనకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగాను విరాజిల్లేటటువంటి మాసం శ్రావణ మాసం. ఆషాఢ అమావాస్య, ఈ అమావాస్యకు చాలామంది గ్రహణము అనేటటువంటి భ్రమలో ఉన్నారు. మనకు ఎలాంటి గ్రహణాలు కూడా లేవు. యథావిధిగా మనము అన్ని రకాలైనటువంటి పూజాది క్రతువులు చేసుకోవచ్చు. ఆషాఢ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినటువంటివి నదీ స్నానము, కూప స్నానము, గంగా స్నాన విధిని తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆషాఢ మాసము పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి మాసం. పితృతర్పణాలు ఆచరించడము, పితృదేవతలకు తిలతర్పణాలు చేయడము, పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు ఆచరించడం, ఇవన్నీ కూడా వంశ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి అమావాస్యగాను, అందులోనూ ఈ అమావాస్య రోజున చాలా మట్టుకు శివారాధన చేసుకోవడము, అందులోనూ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము. అంటే ఈ నెల రోజుల పాటులో ఏ రోజైనా వారాహి అమ్మవారిని కొలవనటువంటి వారు ఆ ఒక్క రోజున ఆ అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళడం, అమ్మవారిని దర్శించడము, అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉండడము, ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఈ ఆషాఢ మాసము 9 రోజులు నవరాత్రులు చేసినటువంటి పుణ్య ఫలితమంతా కూడా ఈ ఒక్క రోజులో లభిస్తుంది అనేటటువంటిది శాస్త్రవచనం. అందులో ఈ అమావాస్య చాలా మట్టుకు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు అనంటే కనుక ఆషాఢ అమావాస్య అనేటటువంటిది అరిష్టాలను దూరం చేసేటటువంటిది అని అర్థం. కాబట్టి మనిషి జీవితంలో అరిష్టములు అంటే ఏంటి అంటే ఏదైతే డబ్బు లేకపోవడము, అలాగే మనశ్శాంతి లేకపోవడము, పేదరికం అనుభవించడము, విద్య సరిగ్గా రాకపోవడము, చదువుకున్నటువంటి వారికి అర్హతకు తగినటువంటి ఉద్యోగం రాకపోవడం, ఇలా అష్ట కష్టాలు పడుతున్నాడు అనేటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. అలాంటి కష్టాలన్నింటినీ దూరం చేసుకునేటటువంటిది ఈ అమావాస్య. ఈ అమావాస్య రోజున ముఖ్యంగా మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా స్వామివారికి ఈ అమావాస్య రోజున తమలపాకు పూజ కానీ, వడమాల పూజ కానీ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా కలియుగంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామికి మరొక పేరు ఏంటంటే కలియుగ బ్రహ్మ అనేటటువంటిది పేరుంది. కాబట్టి కలియుగంలో తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా అమావాస్య వస్తుంది కాబట్టి తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ క్రతువులు, పూజాది క్రతువులు చేసుకుంటే ఎంతో కొంత మనకు లాభం చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది. అమావాస్యను పూర్తిగా వినియోగించుకున్నటువంటి గొప్పనైనటువంటి విధానం కలుగుతుంది. మరీ ముఖ్యంగా అమావాస్య అంటే ప్రతి అమావాస్య రోజున ప్రత్యేకంగా ఆచరించవలసినటువంటిది ఏంటంటే పితృదేవతల పూజలు. అంటే ఇది ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఎవరైనా సరే పుట్టుక చావు ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటాయండి. దాంట్లో ఏ మార్పు ఉండదు. ఉన్నవాడైనా లేనివాడైనా ఎవరైనా సరే పుట్టుక చావు రెండూ కూడా మన యొక్క సనాతన ధర్మంలో కావచ్చు, హిందూ ధర్మంలో కావచ్చు, ఏ ధర్మంలో అయినా ఒకటే రకంగా ఉంటాయి. ఈ రెండుటికి పద్ధతులు కూడా ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే అవి ఏమిటి అంటే కులాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి మార్పు చెందుకుంటూ కొన్ని పద్ధతులు మర్చిపోయినటువంటి సంస్కృతి మన దాంట్లో ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున పితృదేవతలు అంటే మీకెవరికైతే తండ్రి లేడో, లేదా మీ తాతగారు లేరో, లేదు అంటే మీ తల్లిగారు లేరో, వాళ్ళ పేరు మీద తప్పకుండా ఆ రోజున
ఒకే పూట భోజనం చేసి వాళ్ళ పేరు మీదుగా తర్పణం చేయండి. చేతిలో కాస్త నువ్వులు తీసుకొని వాళ్ళ పేరు చెప్పుకుంటూ తర్పణాలు చేసి మనము భోజనం చేస్తాం కదా, ఆ భోజనం చేసేటటువంటి సమయంలో ఒక ముద్ద తీసుకొని ఒక డొప్పలో పెట్టేసి మన కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ఆ కాంపౌండ్ వాల్ మీద పెట్టేస్తే కాకి వచ్చి తింటుంది అని శాస్త్రం. ఆ కాకి గనక వచ్చి తింటే పితృదేవతలు తిన్నటువంటి ప్రసాదంగా భావన చేసుకుంటుంటాం. ఇలాంటివి ఆచరించడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే వంశం అభివృద్ధి కలగడానికి, ఇప్పుడు చాలా మట్టుకు మగ సంతానం లేదండి అందరూ ఆడ సంతానమే అనడానికి కారణం ఏంటంటే పితృదేవతలకు సరిగ్గా కర్మలు చేయకపోవడం వల్ల ఆ వంశంలో ప్రతి ఒక్కరూ ఆడ సంతానమే జన్మిస్తుంది, మగ సంతానం అనేటటువంటి జన్మించదు. కాబట్టి నీ యొక్క వంశం అభివృద్ధి కావాలి, మగ సంతానం కావాలంటే ఇలాంటి పితృకర్మలు తప్పకుండా ఆచరించాలి. అలా గనక మర్చిపోతే తప్పకుండా నీ వంశంలో ప్రతి ఒక్క తరానికి ఆడపిల్లలే జన్మిస్తారు. ఇది చాలా మట్టుకు నేను చూసినటువంటి సంఘటనలో, జాతకాల్లో ప్రతి ఒక్క వంశంలో ఆడపిల్లలే జన్మించారు. బికాజ్ దానికి కారణం ఏంటి అంటే పితృకర్మలు సరిగ్గా చేయకపోవడం. కనీసం ఈ ఆషాఢ అమావాస్య రోజునైనా పితృకర్మలు చేస్తే శుభం లాభం కలుగుతుంది. 12వ తారీఖున సూర్యగ్రహణం ఉంది అంటున్నారు, కొంతమంది మన దగ్గర లేదు అంటున్నారు. అసలు ఏంటి వాస్తవం? తప్పకుండా తెలియజేస్తానని ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మనకు సూర్యగ్రహణం అనేటటువంటిది భారతదేశంలో అసలు లేదు, కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి నియమాలు కూడా పాటించవలసినటువంటి అవసరం ఏమాత్రము లేదు. ఇది సూర్యగ్రహణం అనేటటువంటిది మనకు రాత్రి సమయంలో జరుగుతుంది. రాత్రి సమయంలో జరిగేటటువంటి దానికి సూర్యుడు అసలు కనిపించడు కాబట్టి, మన దేశంలో సూర్యోదయానికి సూర్యాస్తమయానికి లేదు కాబట్టి మనము ఈ యొక్క గ్రహణం నియమాలు పాటించవలసినటువంటి పని లేదు. ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది వేరే దేశాలు, ఇతర దేశాలలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు భయపడాల్సిన పని లేదు, యథావిధిగా పనులన్నీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే కనుక భారతీయులు ఆయా దేశాలలో ఉంటే మన యొక్క దేశంలో ఉన్నటువంటి వారు ఇంకో దేశాల్లో కూడా చాలా మంది విస్తరిస్తూ ఉన్నారు. అయితే నిజానికి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వారు సరిగ్గా గ్రహణాన్ని పట్టించుకోరు. ఇతర దేశస్తులు అసలు గ్రహణాన్నం అంటేనే కూడా వాళ్ళకి తెలియదు, తెలిసినా కూడా వాళ్ళంతగా పట్టించుకోరు. అదేదో సోలార్ సిస్టమ్ అనో, లేదు అని అంటే కనుక సైంటిఫిక్ రీజన్స్ అనో ఏదో ఒక దానితో ఆ కోణంలో చూసి అసలు దాన్ని పట్టించుకోరు. కాబట్టి అలాంటి దాని గురించి భయపడాల్సిన పని లేదు. మన భారతదేశంలో గ్రహణం సంభవిస్తే మనం నియమాలు పాటించాలి, సూతకం పాటించాలి. గ్రహణాన్ని ఎందుకు చూడకూడదు అని అంటే కనుక దాని నుంచి వెలువడేటటువంటి గ్రహణ సమయంలో కాస్మిక్ ఎనర్జీ అది భూమి మీద విషపూరితంగా ప్రసరింపబడుతుంది. కాబట్టి ఆ సమయంలో మనం గ్రహణం చూడకూడదు, ఆ సమయంలో భోజనం చేయకూడదు, ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా బయటకు తిరగకూడదు అనేటటువంటి నియమాలు మన పెద్దలు పెట్టారు. ఎందుకు అని అంటే కనుక ముఖ్యంగా గ్రహణం ఒకవేళ ఉంటే కనుక మనం పాటించే నియమాలు ఏంటి? గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదు, ఆహారం తినకూడదు, పట్టు స్నానం, విడుపు స్నానం ఆచరణ చేసుకోవాలి. అలాగే ఆ సమయంలో దేవతా ఆరాధనలు లేదంటే జపాలు, తపాలు, హోమాలు ఇలాంటి క్రతువులు ఆచరణ చేసుకోవాలి అనేటటువంటి పద్ధతులే చెప్పారు తప్ప గ్రహణం అనేటటువంటిది అదేదో చెడు సంభవిస్తుంది, చెడు చేస్తుంది అనేటటువంటి భ్రమలో నుంచి బయటకు రండి. ఎందుకంటే గ్రహణ సమయము చాలా పవిత్రమైనటువంటి పుణ్య సమయము. ఆ సమయం ఒక నిజంగానే వస్తే గనక ఆ సమయంలో మనం అనేక క్రతువులు ఆచరణ చేసుకోవచ్చు, అనేక రకములైనటువంటి పుణ్యాన్ని అందుకే ఆద్యంత పుణ్యకాలము అనేటటువంటి ఒక సమయం వస్తుంది. ఆ పుణ్యకాలం రోజున ఏం చేయాలి అంటే జప, తప, హోమాది క్రతువులు, అలాగే గంగా స్నాన విధి, సముద్ర స్నాన విధి ఇవి ఆచరణ చేసుకోవాలి అనేటటువంటివి ఆ గ్రహణ సమయంలో తప్పకుండా చేయాలి. అది ఎప్పుడు? ఆ గ్రహణ సమయంలో చేస్తే మనం మామూలు రోజులో చేసేదానికి ఈ గ్రహణ సమయంలో చేసేదానికి 1000 రెట్ల పుణ్యం కలుగుతుంది. అందులో ముఖ్యంగా గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు ప్రస్తావన. ఎందుకు అని అంటే గనక గర్భస్థ శిశువు మీద ఆ కాస్మిక్ ఎనర్జీ గనక పడితే, నెగిటివ్ కిరణాలు గనక పడితే గర్భస్థ శిశువు అంగవైకల్యంతో పుట్టడము, లేదు అని అంటే గనక ఏదైనా చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులతో పుట్టడము ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు అని చెప్తారు. నిజంగానే మరి ఆ సూర్యగ్రహణానికి అంత పవర్ ఉందా అని అంటే మనం ఇప్పుడు కళ్ళతో చూస్తాను. సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడి యొక్క కాంతి తరంగాల నుంచి మనం ఈ రోజున విద్యుత్ తరంగాలను తీసుకుంటాం, విద్యుత్ శక్తిని మనం చూస్తూ ఉన్నాము. అంటే సూర్యుడి యొక్క వేడి, సూర్యుడి యొక్క తాకిడి, సూర్యుడి నుంచి వెలువడేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఇవన్నీ కూడా ప్రాణవాయువు అని అంటారు. ప్రాణవాయువు అంటే మన యొక్క ఆయుష్కి, జీవానికి కారణం సూర్యుడే అవుతూ ఉంటాడు. కాబట్టి ఆ సూర్యుడి యొక్క కాస్మిక్ ఎనర్జీ ఇలాంటి గ్రహణ సమయంలో గనక భూమి మీద ప్రసరించేటటువంటి సమయంలో దాని నుంచి వెలువడే విష పదార్థాలు వస్తూ ఉంటాయి, విషపు కిరణాలు వస్తూ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే కనుక అది భూమి మీద పడడము, మనిషి మీద పడడము, లేదా తినే ఆహార పదార్థాల మీద పడడం ద్వారా
అవి విషపూరితంగా మారిపోతాయి. లేదా ఇప్పుడు మనం ఏదైనా హెల్తీ ఫుడ్ తిన్నామనుకోండి, మనకు కొంచెం శక్తి వస్తుంది. అలాగే గ్రహణ సమయంలో ఆ ఫుడ్ కనుక తీసుకుంటే దాని నుంచి మనకు అనేక రకాలైన రోగాలు సంక్రమిస్తూ ఉంటాయి. తిన్న వెంటనే వస్తాయా అంటే అలా ఉండదు. అది ఎప్పుడైతే తింటామో దాని ద్వారా సంక్రమించే లోపల జరుగుతూనే ఉంటాయి. కానీ చాలామంది వితండవాదం చేసే వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను ఇప్పుడు గ్రహణ సమయంలో తిన్నాను, నాకేం జరిగిందా చూడండి అంటాం. ఎప్పటికప్పుడు గ్రహణ సమయంలో భోజనం చేస్తే దానివల్ల ప్రాణ నష్టమో ఇంకా ఏదో నష్టమో జరగదు. అవి లేనిపోని రోగాలను సృష్టిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మామూలుగా రోజు చేసే భోజనానికి మామూలు ఆకలి వేసినప్పుడు చేసే భోజనానికి కాస్త వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. అలాగే మనం రోజు చేసే భోజనానికి గ్రహణ సమయంలో చేసే భోజనానికి కూడా అదే రకమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. అందుకే భోజనాలు చేయకూడదు. పట్టు స్నానం, విడుపు స్నానం ఎందుకు అంటే సూర్యుడికి సూతకాలం అని ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరైనా చనిపోతే ఎలాగైతే సూతకం పాటిస్తామో అలాగే సూర్యుడికి కూడా సూతకాలం అనేది ఉంటుంది. సూర్యుడు అనేటటువంటి వాడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ వెలుగుని ప్రసాదించేవాడు. అలా సూతకాలం కాబట్టి భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు పట్టు స్నానం, విడుపు స్నానం చేయడం వల్ల మనకు సూతకం ఉండదు అనేటటువంటిది మనం ముఖ్యంగా పాటిస్తాం. చేయకపోతే కలిగే నష్టాలు ఏంటండి? సూతకాలంలో ఇప్పుడు మామూలుగా మనము ఉదయం లేచిన వెంటనే స్నానం చేయాలి, లేదా మనం దేవాలయానికి వెళ్ళాలి. మనం స్నానం చేయకుండా దేవాలయానికి వెళ్ళాలి అని అంటే మన మనస్సు ఒప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయం ఏంటంటే సూతకాలం అంటే అంటుముట్టు దోషాలతో ఉన్నటువంటిది. ఇప్పుడు మామూలుగా అంటుముట్టు అంటే ఏంటి అంటే చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటిది ముట్టు. అలాగే ఎవరైనా బహిష్ట అయినప్పుడు అంటుముట్టు అనేది ఎలాగైతే ఉంటుందో అలాగే సూతకాలం అనేటటువంటిది కూడా సూతకము అంటే ఆ సమయంలో నిషిద్ధ కాలమైనటువంటి సమయం. ఆ సమయంలో మనం స్నానం చేయకుండా ఉంటే శరీరం అంతా కూడా స్కిన్ ఎలర్జీ రావడం. ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ నెగిటివ్ కిరణాలన్నీ కూడా మన మీద పడతాయి కాబట్టి ఆ నెగిటివ్ కిరణాలు పడినప్పుడు తప్పకుండా మనకు ఆ రోజు స్నానం చేయకపోతే ఆ వ్యక్తికి స్కిన్ అలర్జీ రావడము, లేదు అంటే ప్రాణాంతకములైనటువంటి ఏదైనా రోగాలు రావడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఆ రోజున గంగా స్నానము, సముద్ర స్నానము, కూప స్నానము ఇవి చేయమని చెప్తారు. అందుకే ఈ గ్రహణ కాలం అనేటటువంటి చాలా పవిత్రమైనటువంటి కాలం. దీనిని మనం పవిత్రంగా ఉపయోగించుకోవడానికి భగవంతుడు మనకు అందించినటువంటి కాలం. కాబట్టి ఇది భారతదేశంలో లేదు కాబట్టి దీనికి నియమాలు కూడా పాటించవలసిన పని ఏమాత్రం లేదు. అది ఆయా దేశాల వారు ఎవరికైతే ఉందో ఆయా దేశాలు పాటిస్తే సరిపోతుందండి. అంటే మన దగ్గర లేకపోయినప్పటికీ గర్భిణీ స్త్రీలు మాత్రం నియమాలు పాటించాలి, పాటిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు, పాటించాల్సిందే అంటూ ఉంటారు కదా, అది అవసరం లేదంటారా? అవసరం లేదు. ఎందుకంటే మనకు రాత్రి సమయంలో జరుగుతుంది. రాత్రి సమయంలో మనం అందరం పడుకునే ఉంటాం కదా, మనం ఎక్కడికి వెళ్ళము. గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కడికి వెళ్ళరు. అలాగే సూర్యుడి యొక్క కిరణాలు కూడా మన దేశం మీద ప్రసరించవు. కాబట్టి మనము గ్రహణం లేనటువంటి సమయంలో మనం పాటించిన ప్రయోజనం ఏమీ లేదు. పాటించినా ప్రయోజనం లేదు, పాటించకపోయినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఒకవేళ గ్రహణము ఉంది అని అంటే కనుక దేవాలయాలని మూసివేయాలి. ఏ దేవాలయాలు కూడా ఆ రోజున మూసివేయరు. అలాగే ఆ రోజున యథావిధిగా భోజనాధికృతులన్నీ కూడా మార్చుకుంటాం. కానీ ఆ రోజున ఎలాంటి భోజనాధికృతులు మార్చుకోవాల్సిన పని లేదు. మనం రోజువారీగా ఈ అమావాస్య కూడా యథావిధిగా అదే రకమైనటువంటి పద్ధతితో చేసుకోవచ్చండి. ధన్యవాదాలండి. శ్రీమాన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.